హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఊర్లో అయితే ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం నుంచే వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా చీకటిలాగా మబ్బొచ్చి ఫుల్ వర్షం కొడుతుందండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. ముందుగా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు అయితే ఈ వీడియోనైతే ఇంకా వర్షం కొట్టడం నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకో మధ్యాహ్నం చాలా అలసిపోయాను. అలసిపోయి పడుకున్నాను. సడన్‌గా వర్షం. ఇంకా బట్టలు ఆరేసిన బయట బట్టలన్నీ పిండేసి సడన్‌గా వర్షం. అమ్మ! వర్షంలోనే ఇంకా బట్టలన్నీ తీసి ఇంకా ఇవన్నీ ఇంట్లో చదురుకుంటున్నా. 2, 3 గంటలు అవుతుంది వర్షం అస్సలు తగ్గట్లేదు. చూడండి ఇగోండి ఇక్కడ మా తాటి చెట్టు మా వాకిటి దగ్గరనే ఉంటుంది తాటి చెట్టు. చూడండి ప్రతిసారి వర్షం కొట్టిన ప్రతిసారి నాకైతే ఇదే బాధ అండి. ఇదిగోండి ఇంక ఈరోజైతే ఆ మట్టలు మొత్తం మూసిపోయిన వర్షం కొట్టి ఒక్కసారి పిడుగు పడినట్లు అయిపోయింది. అది ఉంటుంది కదా గోల ఉంటుంది కదా, ఇది తాటికాయల గోల. ఆ గోల మొత్తం మూసి కింద పడి అంత ఆగమాగం అయిపోయింది. ఇంకా ఈ వర్షం అస్సలు తగ్గట్లేదు. ఇంకా శ్రేష్ఠ స్కూల్కి వెళ్ళి కూడా ఇంకా రాలేదు. ఆయన వచ్చేంతలోపు అయితే ఇంకా మరి ఈ అంత వర్షాలు కొట్టి అసలు అన్నం తినాలనిపించట్లేదు. ఏం కూరలు తినాలనిపించట్లేదు. వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కదా, ఎండలు కొట్టి 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 ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంక అప్పటి నుంచి అయితే ఇంకా అసలు అన్నం అయితే ఏం తినాలనిపించట్లేదు. తింటే దోశ అన్న లేదంటే చపాతీ అన్న అలా అయిపోతుంది. ఇంక ఈరోజు కూడా ఎందుకో నాకు మార్నింగ్ కూడా అన్నం తినాలనిపించలేదు. వాతావరణాన్ని బట్టి కావచ్చు. ఇంకా సర్లే శ్రేష్ఠ వచ్చేసరికన్నా ఇంకా మనం చపాతీ దీంట్లోకి ఏదైనా కర్రీ చేద్దాం అనుకొని ఇంకా చపాతీ అయితే కలుపుతున్నాను. ఇంకా ఏం కర్రీ చేద్దామని ఆలోచించుకుంటుండేసరికి ఇంక ఇంట్లో అయితే ఆలుగడ్డలు ఉన్నాయి. చపాతీ ఆలుగడ్డ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకోసం నేనైతే ఇంకా చపాతీ పిండి కలుపుతున్నా. చపాతీ పిండి కలిపిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడకబెడదామని ఇంకా మధ్యాహ్నం అంటే 2 నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అయిన వర్షం ఇంకా 4, 5 అట్లనే కంటిన్యూషన్గా ఉంది. ఇంకా వర్షం అస్సలు తగ్గట్లేదు. ఇంకా సర్లే అని ఇంకా వర్షానికైతే ఇంకా వేడి వేడిగా చపాతీ ఆలు కర్రీతో తిందామనేసి అయితే ఇంకా నేనైతే ఆలు కూడా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. వాతావరణం అయితే చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. ఇంకా జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇంకా స్టార్ట్ అయినాయి మా దగ్గర అయితే. ఎందుకంటే కొత్త వాటర్ వస్తాయి కదా, మనం బయట పనికెళ్ళినా ఇప్పుడు అసలు వాటర్ తాగినాం మేమైతే ఇంకా బోర్ వాటర్ తాగుతాము. అంటే మినరల్ వాటర్ తాగుతాము, బోర్ వాటర్ తాగుతాము. అయితే ఇంకా దానికైతే జలుబు అయితే ఇంకెక్కువ అయిపోయింది. శ్రేష్ఠ కూడా చాలా దగ్గుతూ జ్వరం అసలు తగ్గట్లేదు. అంటే కొంచెం ఒళ్ళంతా వేడిగా ఉంటుంది, అట్లా అస్సలు తగ్గట్లేదు. నేను దీనికంటే ముందు వీడియో చేశాను కదా, అది నేను పెసరకాయ ఏరేటప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ వీడియోకు నేను మాట్లాడిన విధానం మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను కామెంట్ చేయమని అడిగితే ఏమో ఎందుకో మరి మన వాళ్ళైతే అసలు కామెంట్స్ చేస్తలేరు. నేను వీడియోలో ఉన్నదానికి వంటల విషయమే మాట్లాడాలా లేదా బయట అంటే కొంచెం మన లైఫ్లో జరిగే విషయాలను బట్టి మాట్లాడాలా అనేది చెప్పండి, నేను మాట్లాడతారు అని అన్నాను. మరి మన వాళ్ళైతే ఇంకా చెప్పలేదు. జీవిత సత్యాలు అని థంబ్‌నెయిల్ ఉంటుంది కదా, దానికైతే నేనైతే అడిగినా ఏమో మరి చెప్పట్లేదు. అందుకోసమే ఈరోజు అయితే నార్మల్గా ఇంట్లో విషయాలను బట్టి మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజు జరిగిన విషయాలను బట్టి అట్లా ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇంకా ఈ టైం వరకు అయితే ఇంకా శ్రేష్ఠ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయనకు డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఆయన హోంవర్క్ రాసుకొని అట్లా ఆయన ఆడుకునేంతసేపు అయితే ఇంకా నేను వంట కంప్లీట్ చేపిద్దామని ఇంకా నేనైతే వంట ప్రాసెస్లోనే ఉన్నా. మీరు దేనికోసమన్నా మాట్లాడాలి అని అనుకుంటే చెప్పండి, నేను మాట్లాడతానని అన్నాను. చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడతాను. నేనైతే ఇంకా కర్రీలోనికి వెళ్ళిపోతానైతే నేనైతే ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టిన. ఈరోజు నేను ఎప్పుడైనా పచ్చియే చేస్తాను, కానీ కాకపోతే ఈరోజు కొంచెం మనం చపాతీ చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా మెత్తగా కావాలి కాబట్టి ఉడకబెడితేనే మెత్తగా అయితే ఎక్కువ అని ఇంకా నేనైతే ఉడకబెట్టి కట్ చేసిన పక్కకు పెట్టేసిన. టమాటాలు ఫస్ట్ ఉడకాలి. టమాటాలు ఉడికిన తర్వాతనే మనం ఆలు వేసుకుంటే అట్లా మనకైతే ఇంకా బాగా పడుతుంది ఉప్పు కారము అవన్నీ. ఎందుకంటే ఆలు వేసిన తర్వాత మనం టమాటాలు వేస్తే టమాటాలు ఉడికేసరికి లేట్ అవుతుంది కదా, ఆలు ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి ఫస్ట్ టమాటాలను ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత మనం ఆలు వేస్తే ఇంకా ఇది మనకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అలా కర్రీ అయితే బాగుంటుంది. ఇంకా ఈరోజు అయితే నేను స్పెషల్గా కర్రీ కోసం అనేం కాదు, కానీ
స్పెషల్గా కర్రీ కోసం మాట్లాడడానికి ఏముంటుంది, ఆలు కర్రీ అందరికీ వచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే అది చాలా ఈజీగా చేసుకునే కర్రీ కాబట్టి అందరికైతే వచ్చు అట్లా. ఇంకా ఈరోజైతే మాకైతే ఈ విధంగా గడిచిపోతుంది. ఈరోజైతే మాకు సాయంత్రం అయితే మా ఫుడ్ వచ్చేసి చపాతీ అండ్ ఆలు కర్రీ. ఈ కాంబినేషన్ అయితే ఎంతమందికి ఇష్టమో, ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. ఇంకా మధ్యలో నేను సబ్స్క్రైబ్ అని ఎందుకు అడుగుతున్నానంటే, ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి. ఇచ్చిండ్రా? ఏమేమి ఇచ్చిండ్రు ఎలా? ఇదేం బుక్ తెలుగా? గంగి గోవు పాలు గరెట్ట టెన్షన్. ఓకే రాసుకోపో. ఎన్ని ఇచ్చిండ్రు వీడియోలా? 3 ఇచ్చిరా? డైరీ కూడా పట్టుకురా. బుక్ ఒక డైరీనా? పేరు రాసుకున్నాడు మేడం. చదువుకోవాలా మంచిగా. ఇది ఇంగ్లీష్. ఇది రాసు మంచిగా మంచిగా. చపాతీ అయిపోయింది. ఇంకా అయ్యో నేను చపాతీ అంటున్నా ఏంటండి, నేను ఈరోజు పూరీలు చేస్తున్నా. చపాతీ అని మర్చిపోయినా. నేను పూరీలు తక్కువ చేస్తా, చపాతీ ఎక్కువ చేస్తా, అందుకే నేను చపాతీ అన్నా. ఏమనుకోకండి. వీడియోని అయితే పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఏ విధంగానే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం మరి, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.